తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఫ్యూచర్ సిటీ రూపురేఖలు, నిర్మాణం ఎలా ఉండాలనే దానిపై సీరియస్ గా కసరత్తు చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. హెచ్ఎండిఏ తరహాలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కొత్త నిర్మాణాలకు అనుమతులిచ్చే బాధ్యత ఎఫ్సిడిఏ. లేఅవుట్స్, వెంచర్స్ కు పర్మిషన్లు సైతం ఎఫ్సిడిఏ అథారిటీ పరిధిలోకే. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలకు ధీటుగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఎఫ్సిడిఏ పరిధిలో ప్లానింగ్, ఇంజనీరింగ్ వంటి ప్రధాన విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. హెచ్ఎండిఏ సుమారు 13,000 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉండగా ఎఫ్సిడిఏ 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతున్నారు. భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీని అవసరాలకు అనుగుణంగా విస్తరించే విధంగా ముందస్తు ప్రణాళిక ప్రకారం కసరత్తు చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఏర్పాటయ్యే ఫ్యూచర్ సిటీ దశల వారీగా అభివృద్ధి చేసి విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఫ్యూచర్ సిటీలోని ఎఫ్సిడిఏ పరిధిలోకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 7 మండలాల పరిధిలోని 56 రెవెన్యూ గ్రామాలు వస్తున్నాయి. కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, కడ్తాల్, ఆమన్గల్, మహేశ్వరం, మంచాలం మండలాలు ఫ్యూచర్ సిటీ పరిధిలోకి రానున్నాయి. దీంతో ఇటు శ్రీశైలం హైవే, అటు నాగార్జునసాగర్ హైవే వైపు భారీగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఫ్యాబ్ సిటీతో పాటు తుక్కుగూడ, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, శంషాబాద్ పరిధిలో కొత్త లేఅవుట్లకు, వెంచర్లకు, భారీ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో భారీ ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. గ్రీన్ ఫీల్డ్ రోడ్డుతో పాటు వివిధ ప్రాంతాలకు లింక్ రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించారు. ఫ్యూచర్ సిటీ అథారిటీ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలపై ప్రభుత్వం చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుందని అధికారులు చెబుతున్నారు. వీటి ద్వారానే భారీ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వనున్నారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటయ్యే పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ఇతర నిర్మాణాలకు అనుమతులను కూడా అథారిటీనే ఇవ్వనుంది. రాబోయే రోజుల్లో ఎఫ్సిడిఏ పరిధిలో హైరేజ్ భవనాలను నిర్మించే సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఐటీ, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు భారీ ఎత్తున మల్టీనేషనల్ సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సిటీలకు ధీటుగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో అక్కడ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటోంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటంతో భూముల ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఎకరం 1.5 కోట్ల నుంచి 3 కోట్లు ధర పలుకుతుండగా రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఓపెన్ ప్లాట్ వెంచర్లతో పాటు ఇండిపెండెంట్ ఇళ్లు, అపార్ట్మెంట్ నిర్మాణాల కోసం రియల్టర్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.